వ్యక్తిగత ఆత్మ అయిన జీవము వ్యక్తిత్వాన్ని ధరించినప్పుడు తన ఉనికిని తెలుసుకుంటుంది. ఆ వ్యక్తిత్వమే దాని ఉనికికి ఆధారమవుతుంది. ఆదిలో జీవము బ్రహ్మము పరస్పరం పోలి ఉన్నాయి. జీవం యొక్క వ్యక్తిత్వమే ఆ రెండింటికి మధ్య భేదాన్ని కలిగించింది. ఇప్పుడు జీవము ఆత్మగా అహంకారము లేదా వ్యక్తిత్వములో బంధింపబడి ఉనికిలోకి వచ్చింది. వివిధ వర్ణాలు ఒకదాని తర్వాత మరొకటి దాని చుట్టూ స్థిరపడి దానికొక కొత్త వన్నెను తెచ్చాయి. ఒక విధంగా లోపల వివిధత్వము స్థిరపడనారంభించింది. క్రమక్రమంగా అహంభావం పెరిగి మరింత దట్టంగాను సాంద్రంగాను వృద్ధి చెందనారంభించింది. అనుభవాలు, ఉద్రేకాలు, కోరికలు తమ శక్తి మేరకు దాని స్థౌల్యతను ఎక్కువ చేశాయి. ఆ విధంగా జీవము బంగారు పక్షి వలె దేహం అనే పంజరంలో పూర్తిగా బంధించబడింది. జీవము యొక్క చరిత్ర అంతా సంక్షిప్తంగా ఇదే. అదృష్టవశాత్తు తన మూలాన్ని తనకు గుర్తు చేసే వాటితో అది చైతన్యవంతమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడం సంభవించినట్లయితే అప్పుడది ఆవరణలను ఒకదాని వెంబడి మరొక దానిని వదిలివేయటం ప్రారంభిస్తుంది. జీవానికి చలనం ఉండటం వల్ల అది సృష్టికర్త అయిన బ్రహ్మాన్ని గుర్తెరిగి ఉంటుంది. ఆ విధంగా జీవము అనే మాటలో చలనశక్తి భావము, సంకల్పశక్తి భావము కూడా ఉన్నాయి. జీవములో ఆ రెండూ సమానాంతరంగా ఉంటాయి. ఆ విధంగా బ్రహ్మము, జీవముల రెండింటి చర్య ఇంచుమించు సమానం. బ్రహ్మము విశ్వమంతటా వ్యాపించి ఉండగా జీవము తన స్వీయ సంకుచిత పరిధికే పరిమితమై ఉంటుంది. ఇదే ఈ రెండింటికి గల భేదం. ఈ విషయంలో బ్రహ్మము కూడా వ్యక్తిగత జీవము వలనే తన స్వీయ బంధాన్ని కలిగి ఉందని చెప్పవచ్చు. తేడా ఏమిటంటే బ్రహ్మము యొక్క బంధముతో పోల్చి చూస్తే జీవము యొక్క బంధము మరింత దట్టమైనది, మరింత స్థూలమైనది. బ్రహ్మమును గురించిన సరైన భావం ఇదే.